ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకు ఉధృతమవుతోంది. రెండు దేశాలు తగ్గేదే లేదు అన్నట్లుగా మిసైళ్లతో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ఇరాన్లోని అణ్వాయుధ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్లోని చాలా ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. తాజాగా బయటకొచ్చిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు అందరినీ షాక్కు గురిచేస్తున్నాయి. ఇరాన్లోని అనేక అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు తెగబడుతోంది. వాషింగ్టన్కు చెందిన ఇరానియన్ మానవ హక్కుల సంస్థ ప్రకారం ఇజ్రాయెల్ జూన్ 13 నుంచి జరిపిన దాడుల్లో ఇరాన్లో మొత్తం 585 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అలాగే జూన్ 16వ తేదీ ఉదయానికి ఇజ్రాయెల్లో 24 మంది మరణించారని ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. అయితే ఈ క్రమంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్లోని అనేక అణు, సైనిక స్థావరాలు తీవ్రంగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ జూన్ 13న జరిపిన దాడుల్లో ఇరాన్లో అతి పెద్దదైన నటాంజ్ అణు కేంద్రం చాలా వరకు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి ఈ అణు కేంద్రం గుండెకాయ వంటిదని చెప్తున్నారు. ఇజ్రాయెల్ దాడుల తర్వాత శాటిలైట్ చిత్రాలు పరిశీలించగా చాలా నష్టం సంభవించినట్టు కనిపిస్తోంది. నష్టం ఏ మేరకు జరిగింది అనే పూర్తి వివరాలు లేకున్నా కూడా ఈ దాడిలో విద్యుత్ సరఫరా, అత్యవసర బ్యాకప్ వ్యవస్థలు, సబ్స్టేషన్తో సహా అనేక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు సమాచారం.